కాశ్యపాన్వయ సంజాతం నారసింహ పదాశ్రితం రామానుజ గురుం వందే పాణినీయ పయోనిధిం. భాగవత సద్గోష్ఠికి సాదరంగా ఆహ్వానం పలుకుతూ పెద్దలకు దాసం సమర్పించుకుంటూ ఈ రోజు మన భాగవత పట్టణాన్ని కొనసాగించుకుందాం. తన భక్తుడైనటువంటి ప్రహ్లాదుని సంరక్షించడం కోసమని ఆవిర్భవించిన ఉగ్ర నారసింహుని చూసి అందరూ కూడా నిశ్చేష్టులైపోయి సేవించుకుందుకు దగ్గరగా వచ్చారు బ్రహ్మాది దేవతలు. వచ్చినప్పటికీ కూడా ఆ స్వామిని దరి చేరలేక దూరంగానే ఉండి స్తోత్రం చేస్తున్నారు. బ్రహ్మగారు, రుద్రుడు, ఇంద్రుడు, అలాగే ఋషులు, తర్వాత పితృదేవతలు, తర్వాత సిద్ధులు, విద్యాధరులు, భుజంగులు, మనువులు, ప్రజాపతులు, గంధర్వులు, చారణులు, యక్షులు, పురుషులు, వైతాళికులు, కిన్నరులు, విష్ణు సేవకులు అందరూ కూడా ఆ స్వామిని స్తోత్రం చేశారు. చేసినప్పటికీ కూడా ఆ స్వామి ఆ ఉగ్ర రూపాన్ని ఉపసంహరించుకోలేదు. చూశారు, నాయన నీ నరసింహ రూప స్వరూపం చూసి మేము తరించిపోయాము ప్రభు, అందరికీ ఆపదలు తొలగించి ఆనందం తొలగించావు, మాకు ఆనందాన్ని కలగజేసావని వీళ్ళు ఈ పైన చెప్పుకున్న అందరూ కూడా స్వామిని స్తోత్రం చేసి తృప్తి పొందుతున్నారు. కానీ స్వామి యొక్క ఉగ్ర రూపాన్ని ఎవరు కూడా ఉపసంహరించలేకపోయారు. ఇట్లు బ్రహ్మ రుద్రేంద్ర సిద్ధ సాధ్య పురస్సరులైన దేవముఖ్యులందరూ ఎడగలిగి అనేక ప్రకారంబుల వినుతుంచి అందు రోష విజృంభమానుండైన నృసింహదేవుని దగ్గరని చేరవెరచి లక్ష్మీదేవిని పిలచి ఇట్లా చెప్పారు. ఇంకా స్వామి దగ్గరికి వెళ్ళలేకపోతున్నారు. ఆ ఉగ్ర రూపుడై ఉన్నాడు స్వామి. అలా తపంతో కోపంతో ఊగిపోతున్నాడు. తన భక్తుడిని హింసించినందుకు ఆ సన్నివేశాన్ని తట్టుకోలేక స్వామి అలా ఊగిపోతున్నాడు. ఆ రూపాన్ని చూసి ఇంతమంది స్తోత్రం చేస్తున్నారు, దూరంగా నించొని దగ్గరకు వెళ్ళలేకపోతున్నారు. ఆ లక్ష్మీదేవిని పిలిస్తే ఈయన ఎలాగ లొంగ తీసుకోవాలో ఆవిడకే తెలుసు అనుకొని పాపం అప్పుడు ఆ లక్ష్మీదేవిని ప్రార్థించారు. ఆవిడని పిలిచి ఇట్లా చెప్తున్నారు. ఈ విధంగా బ్రహ్మ, మహేశ్వరుడు, మహేంద్రుడు, సిద్ధులు, సాధ్యులు, మనకు దేవతా ప్రముఖులు నరసింహ దేవుని ప్రసన్నం చేసుకోవడానికి పరిపరి విధాల ప్రార్థించారు. ఆయన ఉగ్రస్వరూపం శాంతించలేదు, ప్రసన్నము కాలేదు. నరసింహస్వామి రోష భీషణాకారం చూసి ఆయన సమీపించడానికే భయపడి దేవతలంతా లక్ష్మీదేవిని ఆహ్వానించి ఇలా విన్నవించారు. హరికిన్ పట్టపు దేవివి, హరి సేవా నిపుణమతివి, హరిగతివి, సదా హరిరతివి, నీవు శని నర హరి రోషము దింపవమ్మ హరివర మధ్య. తల్లి, ఓ లోక జనని, ఓ ఇందిరాదేవి, ఈ ఆపను తప్పించి నీవే మమ్మల్ని రక్షించాలి. స్వామిని కాస్త ప్రసన్నం చేసుకుందుకు నువ్వే తగిన దానివమ్మా. ఆ శ్రీహరికి నువ్వు పట్టపురాణివి, తర్వాత హరిప్రియవు. స్వామికి ఎంత ఇష్టం అండి. ఆవిడ కోసమని, ఆవిడకి ఒక ఆనందాన్ని కలిగించడం కోసమే ఈ సృష్టి స్థితి లయలన్నీ కూడా చేస్తున్నాడు. తను ఏం పని చేసినా కూడా ఆ తల్లి ఆనందానికే చేస్తాడు అని కదా చేసుకుంటారు. మరి ఈవిడ కూడా అనపాయన్ని కదా, అనురూప, ఇది ఆయనకి తగినటువంటిది కదా. ఈవిడ స్వరూప స్వభావాల్లో కూడా స్వామికి ధీటుగా ఉన్నటువంటి తల్లి కదా. తర్వాత ఇంకా ఏమిటి, పతి సేవా విధానం ఎరిగిన సతీమ తల్లివి నువ్వు. ఎప్పుడు ఆయనకి ఏ రకంగా కోపంగా ఉంటే ఎలా ఉండాలి, తపంతో ఉంటే ఎలా ఉండాలి, ఆయనకి ఆ విచారణలు ఉంటే ఎలా, అలాగా ఆయన మనసుని ఎరిగి నువ్వు సేవలు చేసేటువంటి తల్లివమ్మ నువ్వు. మా కోరికలు తీర్చడానికి కల్పవల్లివి నువ్వే. లేకపోతే ఆ స్వామికి చెప్పి మమ్మల్ని రక్షింప చేసేది ఎవరితే తల్లి చెప్పు, నువ్వే కదా. నీ పురుషకారం చేతే కదా మేము హాయిగా ఉండగలుస్తున్నాం. మా సింహేంద్ర మధ్య సింహం అంటే నడుము కలిగినటువంటి దాన నరసింహస్వామిని శాంతిపరచు తల్లి అని వేడుకుంటున్నారు. అని ఈయకొని మహోత్కంఠతోడ కలకంఠి కంటి నరకంఠీరవుని
ఉపకంఠంబున కుంచని. ఉపకంఠము అంటే చాలా సన్నిధికి, ఆ స్వామి సన్నిధికి వెళ్ళి తింటా ఈవిడ అని అభ్యర్థించగా వీళ్ళందరూ అలా ప్రార్థిస్తే విని సమ్మతించి ఆదిలక్ష్మి అత్యంత ఆసక్తితో నరసింహస్వామి సన్నిధికి వెళ్ళి చూచింది. అని నన్నీయకొని మహోత్కంఠతోడ ఆ కలకంఠ కంఠి నరకంఠీరవుని ఉపకంఠంబున కుంచని. అక్కడ కకార ప్రాస్తుండి కలకంఠ కంఠి ఆ నరకంఠీరవుని ఆ నరసింహరూపుడుగా ఉన్నటువంటి ఆయన దగ్గరికి ఉపకంఠంబునకు అంటే సన్నిధికి చేరిందిట. చేసి చూసింది. చూస్తే ఇప్పుడు ఎలాగా స్పందించిందో చూద్దాం. ప్రళయార్క బింబంబు పగిదినున్నది కాని నెమ్మోము పూర్ణేందు నిభము కాదు. శిఖా సంఘంబు చెలువు చూపెడు దాని చోట్కి ప్రసాద భాసురము కాదు. వీర రౌద్రాద్భుతావేశం ముప్పెండుగాని భూరి కృపారస స్ఫూర్తి కాదు. భయద ధంశాంకుర ప్రభలు గప్పెడుగాని దరహసితాంబుజాతంబు కాదు. కఠిన కర నారసింహ విగ్రహము గాని కామినీ జన సులభ విగ్రహము కాదు. విన్నదయున్గాది తొల్లినే విష్ణువలనన్ కన్నదయును కాదు. భీషణాకారమగుచు. అంటే ఈ స్వామి కూడా మామూలు భర్తే కదండి. మరి ఎంతైనా ఈయన ఎంత గొప్పవాడైనా భార్య దగ్గర భర్తగానే ఉన్నాడని తెలిసిపోతుంది. ఆ తల్లికి పోనీ నేను ఇలా పెడుతున్నాను, ఈ రూపంతో ఉంటున్నాను, నా భక్తుడు బాధపడుతున్నాడు, ఆయన రక్షించడానికి ఇలా పెడుతున్నాను అని చెప్పి చేసి చక్కగా ఆవిడ దగ్గర అనుమతి తీసుకుని వచ్చాడా. వచ్చుంటే వీడికి అసలు ఇంత డౌట్ ఎందుకు వస్తుంది? అవునండి నాకు తెలుసులేండి, ఆయన ఎలా చూసుకోవాలో నేను శాంతపరుస్తానని చెప్పేసుకునేది కదా. అంచేత స్వామి ఆ భక్తుడు పిలిచాడంటే అమ్మ లేదు ఎవరు లేదు. మనకి గజేంద్ర మోక్షంలో మనం చూసిందే కదా. అలాగే ఇప్పుడు కూడా ఆయన్ని చూసి ఇవిడ అలా అనుకుంటోంది. నరసింహస్వామి వదనం ప్రళయకాల భానుబింబంలాగా ఉంది. అమ్మో ఏమిటి, నా భర్తేనా, నా స్వామి యొక్క తిరుముఖ మండలమేనా ఇది, ఈ ముఖమేనా, నేను రోజు చూస్తున్నదేనా? అబ్బే కాదులా ఉంది. ఎప్పుడు ఆయన ముఖం ఎలా ఉంటుంది? ప్రసన్న చంద్ర బింబంలాగా ఉంటుంది. ప్రసన్నమైన కరుణారసం చిందులు వస్తూ చిన్న చిరు మందహాసంతో ఎప్పుడు పూర్ణ చంద్రులాగా వెలిగిపోయేటువంటి మా ఆయన ముఖమేనా ఇది అని అనుకుంటోంది నరసింహస్వామి. అమ్మబోయ్, ఈ వదనం ప్రళయకాల భానుబింబంలాగా ఉంది. ప్రళయకాలంలో ఆ సూర్యబింబంలాగా కనిపిస్తోంది తప్ప బాబాయ్ ఆ తేజస్ దగ్గర మా ఆయన ముఖం కాదు అని అనుకుంటోంది. ప్రళయార్క బింబంబు పగిది నున్నది గాని నెమ్మోము పూర్ణేందు నిభము కాదు. పూర్ణ ఇంద్రుడి యొక్క దాంతో సమానమే, అలాంటిది కాదు ఈ బింబము. శిఖా సంగంబు చెలువు చూపెడుగాని చూట్కి ప్రసాద భాసురము కాదు. ఆయన కడగంటి చూపులతో చూస్తుంటే ఎంత అసలు ఆ కళల్లోంచే కదండి వాళ్ళ యొక్క కోపంగా ఉన్నాడా, ప్రసన్నంగా ఉన్నాడా, మనని కరుణిస్తాడా, లేకపోతే మన మీద ఆగ్రహిస్తాడా అనే నిగ్రహము ఆగ్రహము ఏది కూడా ఆ కన్నుల ద్వారానే కదా ప్రసరింపు చేయగలము. అంతేత ఆ చూపులు చూసింటండి. ఆయన చూపులు చూస్తే అగ్ని జ్వాలల వల్లే ఇలా ఊగుతున్నాడు ఆయన. ఆ అగ్ని జ్వాలలు అలా వచ్చి వీడికి తాకుతున్నట్టుగా ఉన్నాయి, కానీ అనుగ్రహమును అందించినట్లుగా లేవు. అసలు స్వామి ఎప్పుడు ప్రశాంతంగా ఎలా ఉంటాడు? ఎప్పుడన్నా కోపం వచ్చినా ఏమండి అనేసరికి కాస్త పాపం చల్లబడిపోయి చక్కగా అలా అనుగ్రహాన్ని అందిస్తున్నట్టుగా లేవే అనుకుంటోంది ఈవిడ. వీర రౌద్రాద్భుతావేశము పెడుగాని భూరి కృపారస స్ఫూర్తి కాదు. ఆయన సర్వగంధుడు సర్వరసుడు కదా, అన్ని రసాలు అద్భుతంగా పోషించేటువంటి వాడు. కానీ ఇక్కడండి ఈయన్ని చూస్తుంటే వీరరసం, రౌద్రరసం, అద్భుత రసం ఇవే కనిపిస్తున్నాయి, కానీ ఆ కృప దయారసం అనేది ఎక్కడా కనిపించట్లేదండి ఆ చూపుల్లో అని అనుకుంటోంది.
వేర రౌద్ర అద్భుత ఆవేశముప్పుడున్ గాని భూరి కృపారస స్ఫూర్తి కాదు. అలా అపారమైనటువంటి కృపారసంతో నిండినట్టుగా లేదు. భయదం శాంకుర ప్రభలు గప్పెడున్ గాని దరహసితాంబు జాతంబు కాదు. ఆయన ఆ కోరలున్నాయే చూస్తుంటే భయంకరమైనటువంటి ప్రభలు వెలిగక్కుతున్నాయి. ఆ నిప్పు కణాలు అలా ఉంది తప్ప చిరునవ్వులు చిందిస్తూ పద్మకాంతులు ప్రసరించడం లేదు. చిన్న అంటే అతి సూక్ష్మ చిన్న మందహాసం. ఆ మందహాసం కూడా భట్టర్ వారు చెప్తారు, కించిత్ మందహాసం అంట. అంత అసలు చిరునవ్వు, మందహాసం అంటేనే చిరునవ్వు. ఇంకా చిరునవ్వుతోటి అలాగా పెదవి లేదా అన్నట్టుగా అవి కూడా అలా చిన్న చిరునవ్వులు అందిస్తూ ఉంటే పద్మకాంతులు ఇలా పైకొస్తున్నాయి అన్నట్టు ఉంటుందండి. కానీ ఈ చూపులు మా భర్త గారైనటువంటి నా స్వామి కావేమో అని అనుకుంటోంది ఈవిడ. కఠినకర నారసింహ విగ్రహము కాని కామిని జన సులభ విగ్రహము కాదు. బాబోయ్, ఏమిటి నీ విగ్రహం ఇలా మారిపోయింది, కానీ అది కఠిన కర్కశ నరసింహ విగ్రహం తప్ప చాలా కఠినమైనటువంటి కర్కశం అంటే క్రూరమైనటువంటి నరసింహ విగ్రహమే కనిపిస్తోంది తప్ప ఈయన ఏ అవతారంలో ఉన్నా కూడా ఎవరిని చూడగానే పుంసాం మోహన రూపాయి అన్నట్టయినా ఉంటాడు. మరి పోనీ కృష్ణావతారాన్ని కొద్ది చూద్దామంటే 60,000 మంది గోపికల్ని కూడా ఎవరికి ఎలా వాళ్ళు కోరుకుంటే ఆ రూపంతో వాళ్ళకి నారదుడు ప్రత్యక్షంగా చూశాడు కదా. అలాగా అందరి దగ్గర వాళ్ళు కోరుకున్న విధంగా చక్కగా వేషాలు వేసేసుకొని ప్రసన్నం చేసేసుకుంటాడు. ప్రసన్నంగా కనిపిస్తేటువంటి ముఖారవిందం కదా. అలా లేడే అయినా కామిని మళ్ళీ సులభంగా ప్రసన్నం చేసుకునే కమనీయ విగ్రహం కాదే. ఎవరు చూసినా ఆ దివ్యమంగళ విగ్రహాన్ని ఒక్కసారి చూస్తే మళ్ళీ మగవాళ్ళకు కూడా అందం అంటే ఎలా ఉండాలని అప్పలాచార్య స్వామి వారు చెప్తుండేవారు. చాలా నేను ఒకసారి విని ఆశ్చర్యపోయాను. అందం అంటేట ఒక మగవాడి యొక్క అందాన్ని చూస్తే ఇంకో మగవాడు అనుకోవాలట, అబ్బా నేనే కానీ ఆడితే పుట్టాలి, ఇంకో జన్మ ఉంటే ఇదిగో ఈయన్నే పెళ్లి చేసుకోవాలి అనుకోవాలట. అలాగే ఆడవాళ్ళు కూడా ఆ విగ్రహాన్ని చూస్తే అబ్బా నేను ఈ మాట ఈయనకే భారీగా అవ్వాలి అని కోరుకోవాలట. అది ఆడవాళ్ళకు అందం చూస్తే మగవాళ్ళు కూడా నేను ఈ మాట ఇంకో జన్మలో కూడా ఈవిడ్నే పొందాలి అనుకోవాలట. అలాంటి అందం ఉండాలి. కానీ ఎప్పుడు ఆయన అలా ఉంటారే, నాకు భయమే, నన్ను వదిలిపెడుతుంటే అంతమంది ఈయన మళ్ళీ ఇంటికి వస్తాడా రాడా అని, ఎక్కడ ఎవరిని మోహింపు చేసేస్తారో అని భయం అలాంటి ఎప్పుడు ఉండేది. కానీ ఈయన ఇప్పుడు అలా లేదే. ఆ విగ్రహము ఆ కామినీమణులందరూ కూడా ప్రసన్నం చేసుకునేటువంటి కమనీయ విగ్రహం కాదండి ఇది. ఈ రూపం నేను ఎప్పుడు విన్నది కాదు, కన్నది కాదు. బాబాయ్, ఇలాంటి రూపాన్ని నేను ఎప్పుడు వినలేదు. స్వామి ఇలా ఉంటాడు అని ఎవరన్నా చెప్పడం కూడా నేను వినలేదు, చూడలేదు కూడాను. ఇంత భీషణాకారం భీషణాకారాన్ని ప్రభువు ఎలా ధరించాడు? ఏంటి నా స్వామి అయినా మీరు చెప్తున్నారు, ఈయన ఎందుకండి ఇంత భయంకరమైనటువంటి రూపాన్ని ధరించాడు అని ఆశ్చర్యపోతుంట ఆ తల్లి అన్ని చూసి తను అనుకుంటోంది, ఇది మనది కాదే, ఈ చూపులు మనకు కాదే, ఈ కరుణరసంతో నిండి ఉంటాయే, అందరినీ ఆకర్షించినటువంటి పారవిందమే అని చెప్పి ఎప్పుడు చూసినా వాత్సల్యము దయారసమే చూశాను, కానీ ఇంత కఠినాత్మగా ఎలా మారిపోయాడు, ఇంత ఉగ్ర రూపాన్ని ఎందుకు ధరించాడో అని అనుకుంటోంట. పలికెద్దనని గమకమునన్ కొనున్ పలికిన కడు నలుగు విభుండు ప్రతి వచనములన్ పలుకండని నిలుచు శశిముఖి బలువిడి హృదయమునన్ చనవు భయమును గదురన్. అసలు ఆవిడ ఎప్పుడు ఆ స్వామిని వదిలి ఉండదు కదా. మరి ఆ స్వామి దగ్గర కొంచెం చనువు కూడా ఉంటుంది కదండి. చనువు ఉండిట, ఒకవైపు చనువు ఉంది, ఒకవైపు ఏమో భయం వేస్తోంది. పోలే మాయనే కదా, వెడదాంలే, చెప్పి చూద్దాంలే అనేటువంటి ఒక చనువు ఉంది, దగ్గరగా చేరేటువంటి చనువు ఆడుకున్నది.
మళ్ళీ ఆ విగ్రహం చూస్తుంటే బాబోయ్, ఎవరన్నా భయంకరంగా ఉంటే, దుమ్రాక్షుల్లా ఉంటే ఏ భార్య అయితే మాత్రం దగ్గరికి వెళ్ళగలదండి? ఎంత చని ఉంటే మాత్రం, ఎంత ఈవిడ మీద ఆ ప్రేమ పడిపోతున్న భర్త దగ్గరికి ఏ స్త్రీ అయినా వెళ్ళగలదా? ఆ దుమ్రాక్షుల్లాగా ఉంటే. అలా ఉన్నాడు ఈయన. ఒకవైపు చనువుగా ఉంది, మరోవైపు భయం కూడా కలుగుతుంటే ఉంటే పాపం భయం వేస్తూ ఉంటారు, సంకోచిస్తూ ఉంటారు. సంకోచిస్తూ అలా ఉండిపోయింది. వెళ్ళాలా వద్దా, వెళ్ళాలా వద్దా, పెడితే ఏం చేస్తాడో, అసలు మాట్లాడతాడో, మాట్లాడి ఏమవుతుందో. ఇందువదన ఇందువదన అయిన ఇందిరాదేవి చిరునవ్వుతో శ్రీహరిని పలకరిద్దాం అనుకుంటుంది. పలకరిస్తే మండిపడతాడేమో. బాబోయ్, ఈ సీన్ లో మనం గాని వెళ్ళామంటే ఏమో పటపట రెండు వేస్తాడో, అసలు పలకరిస్తాడో, విరుచు పడిపోతాడో ఏమిటో బాబోయ్ తెలీదు అనుకుంటాంది. అడిగిన దాని బదులు పలుకుతాడేమో అని సందేహిస్తోంది. పలుకడేమో అని. పోనీ ఏదో చిన్న ప్రశ్న వేద్దాం. స్వామి, ఎందుకండి అంత ఆగ్రహంగా ఉన్నారు అని కొంచెం అనునయంగా అడుగుదాం అని అంటే అది కూడా సమాధానం చెప్తాడో చెప్పడో. అలాగా ఊగిసలాడుతోంది అమ్మ మనసు. ఓ పక్కన చనువు ఉంది, భర్తకి దగ్గరగా వెళ్ళి అన్ని కొంచెం శాంతపరచాలి అనుకుంటుంది. ఒక రకము, ఓ పక్కన ఆవిడకి ఒక భయం కూడా ఆవేశించింది ఆ స్వామి యొక్క విగ్రహాన్ని చూసేసరికి. ఇట్లు నరహరి రూపంబు వారి జనివాసిని వీక్షించి శంకించి శాంతుండైన వెనుక దగ్గరదనని చింతించుచున్న వారిజ సంభవుండు ఆ దేవుని రోషంబుని వారింప ఇతరుల కలవి కాదని ఇంకా తెలిసిపోయింది బ్రహ్మగారికి. పాపం ఏమిటి ఇంతమంది ఎలా స్తోత్రం చేసినా కూడా లేదే, నిత్యానపాని అయినటువంటి ఆ అమ్మ కూడా భయపడిపోతోంది స్వామిని ఊరడింప చేయడానికి, శాంతింప చేయడానికి. అంచేత ఆ అమ్మ వల్ల కాదు, ఈ ముక్కోడి దేవతలందరూ తలకిందలే తపస్సు చేసినా అవ్వదు, ఈయన మామూలు స్థితికి రాలేడు, ఈయన భక్త వశ, ఈయనకు వీక్ పాయింట్ ఉందని బ్రహ్మగారికి తెలుసు కదా, భక్త పరవశుడు, భక్తులకి ఆయన లొంగిపోయి ఉంటాడు. అంచేత తన భక్తుల కోసమే కదా ఆయన నడిచాడు ఇప్పుడు. అంచేత ఆ ప్రహ్లాదుని పంపిస్తే ఆయన కాస్త చల్లబడతాడు అనుకున్నాడు బ్రహ్మగారు. అనుకొని ఇతరుల కలవి కాదని ప్రహ్లాదుని చీరి ఇట్లనే, ప్రహ్లాదుని చీరి అంటే పిలిచి అని. ఇప్పుడు హరిప్రియ ఇలా నరసింహదేవుని రూపం చూసి సందేహించి స్వామి శాంతించిన తర్వాతనే సమీపిస్తాను అనుకుంది. బాబోయ్, ఆయన కాస్త ఆ కోపం తగినండి, కాస్త ఆ ఉగ్రరూపం తగ్గాక అప్పుడు వెళ్ళి నేను చెప్తాలేండి అని పైకందా లోపల మొత్తానికి ఆవిడ అలా నిశ్చయం చేసుకుంది. బాబా ఇప్పుడు మనం వెళ్ళకూడదు, కాస్త ఆ రూపం ఆ ఆవేశం తగ్గాలి అనుకున్నది. కొంచెం మనం కూడా తెలుసుకోవాలి. అవతల వాళ్ళు కొంచెం ఆవేశపరులు అయి ఉంటే కాస్త మనం కూడా టైం ఇవ్వాలి వాళ్ళ జోలికి వెళ్ళకూడదు. అమ్మ కూడా చూడండి, ఆవిడ అనుకుంటే ఏం చేయలేదు, కానీ ఇప్పుడు సమయం కాదు, ఇది నేను చేసే పని కాదు అని తెలిసిపోయింది. ఆయనకి ఎవడో ఇష్టమైన వాళ్ళు ఉంటారు ఆ యజమానికి, వాళ్ళు చెప్తే కాస్త వింటాడు. వాళ్ళ అమ్మమ్మో నాయనమ్మలో, లేకపోతే వాళ్ళ అత్తలో, వాళ్ళ పిన్నిలో, ఆనందం ఎవరో చెప్తారు. అందులో భార్య వెళ్ళింది అనుకోండి, మరీ విరుచు పడుపుతాడు. అంచేత అలాంటి భర్తలు కాసేపు మాట్లాడకుండా వదిలేయడమే మంచిది అని అమ్మమ్మ నేర్పుతోంది మనకి. పాపగా ఆవిడ కాసేపు ఊరుకుంది, కాస్త ఆ కోపం తగ్గి శాంతించాక వెళదాలే అనుకుందిట. ఆమె మనోభావం గ్రహించాడు బ్రహ్మ. అమ్మో, ఈవిడ కూడా వెనకడుగు వేసేస్తోంది, ఇంకా లాభం లేదు, ఇంకా దేవుని కోపం తగ్గించడం ఎవరికి సాధ్యం కాదని ఇందుకు ప్రహ్లాదుడే సమర్థుడని తలచి వారిని పిలిచి ఇలా అన్నాడు. భక్తులకు ఒక్కడికి అయితే అమ్మ భక్తురాలు కాదా మరి? ఈ బ్రహ్మాది దేవతలందరూ కూడా భక్తులే కదా అందరూ. మరి అమ్మ కూడా సేవిస్తుంది, సేవింపబడుతుంది అని లక్ష్మీ పదానికి 8 అర్థాలు చెప్తారు కదా. మరి ఎప్పుడు అంత ఆయన కరస్పర్శ కోసం పొంగిపోతుంటుంది, అలా సేవలు చేస్తూనే ఉంటుంది కదా. ఎందుకండి అంత భయపడిపోయింది అంటే, ఆయనకి కానీ కోపం వస్తే ఈ దేవతలు లేరు, ఇది లేరు, ఎవ్వడు లేడు. ఇప్పుడు ఆయన ఎవరి కోసం వచ్చాడో కాస్త వాడు చెప్తేనే వినేట్టుగా ఉన్నాడు. ఆ ప్రహ్లాదుడి కోసమే కదా వచ్చాడు. అంచేత వాడినే పంపిద్దాం అనుకున్నారు బ్రహ్మగారు. పేండ్రమగు రోషమునమి తండ్రి నిమిత్తము చక్రి దారుణమూర్తిన్ వేండ్రము విడువండు మెల్లన తండ్రి సీతలు నించేసి దయచేయగదే. తండ్రి
నాన్న, నాయన ప్రహ్లాద, నాయన నీ తండ్రి కారణంగా చక్రి తీవ్ర రోషంతో ఉన్నాడు. ఇదిగో మీ తండ్రి గారు చేసినటువంటి పనికి చాలా కోపంగా ఉన్నాడు. నిన్ను బాధ పెట్టడం వల్ల ఆయనకు అంత కోపం వచ్చింది. ఎంతకు ఈ ఉగ్ర రూపం ఉపసంహరించుకొని శాంతించడం లేదు. ఏం చేసినా, ఎంతమంది పొగిడినా, ఏం చేసినా ఆయనకి శాంతపడట్లేదు. మెల్లగా వెళ్ళి నీవే స్వామిని చల్లపరుచు తండ్రి అని వేడుకుంటున్నారు బ్రహ్మగారు. అనిన అవుగాకయని మహాభాగవత శేఖరుండైన బాలకుండు కరకమలంబులు ముకుళించి మందగమనంబునన్ అమంద వినయ వివేకంబుల నరసింహదేవుని సన్నిధికించని సాష్టాంగ దండ ప్రణామంబు చేసిన భక్త పరాధీనుండగు అయేశ్వరుండు ఆలోకించి. చూడండి, అంచేత కొంచెం మనం కూడా అలాంటి సన్నివేశాల్లో కాస్త వాళ్ళకి ఎవరిష్టమైతే కాస్త వాళ్ళని పిలిచి వాళ్ళ ద్వారా ఏదైనా కాస్త వాళ్ళు మంచి మార్గాల్లో పెట్టుకోవాలంటే వాళ్ళ ద్వారా చెప్పించుకొని కాస్త వాళ్ళని శాంతపరుస్తూ ఉండాలి. ఇప్పుడు ఈ ప్రహ్లాదుడికి ఎందుకంటే అస్సలు భయం కలగలేదు. ఎందుకంటే ఆయనకి మహావిశ్వాసం. అమ్మకు కూడా డౌట్ వచ్చింది, కానీ ప్రహ్లాదుడికి డౌట్ రాలేదు. చూడండి, బాబోయ్ ఇప్పుడు పెడితే ఏం మాట్లాడో, చూస్తాడో చూడో, దండిస్తాడో, పొమ్మంటాడో, ఏమైపోతామో, అసలు పలకడో, ఎన్నో సందేహాలు ఆవిడకి వచ్చాయి. ఎప్పుడైనా సరే మనం నమ్మిన సిద్ధాంతం మీద కనుక మనం అంత పరిపూర్ణమైనటువంటి విశ్వాసం పెట్టుకుంటే ఎప్పుడు కూడా ఆ స్వామి మన చేతిలోనే ఉంటాడు. అందుకే ఈయనకి ఇంత చిన్నపిల్లవాడి కాదు, ఎక్కడ డౌట్ అనేది ఏమీ రాలేదు. చూడండి, అవుగాక అలాగే అన్నట్టు బ్రహ్మగారు అడగగానే ఆయన అని పద్మ సంభవుండు అనగానే పరమ భక్త శిఖామణి అయిన ప్రహ్లాదుండు అలాగేనని వినయంగా కరకమలాలు ముకుళించి మెల్లమెల్లగా నరసింహస్వామిని సమీపించాడు. ఏం ధైర్యంగా వెళ్ళిపోయాడండి. ఇన్ని బాధలు పెడుతున్న తండ్రి అంత తణుకకుండా ఉన్నాడు అంటే నన్ను నియమించింది, నన్ను రక్షించేది ఒకడు ఉండాడు. ఏం చేస్తుంటే నన్ను రక్షిస్తాడో భక్షించేస్తాడో ఆయన ఇష్టం అనుకొని తను అంత స్థిత ప్రజ్ఞత కలిగినటువంటి వాడు కదా. అంచేత ఏమి చెదరలేదు, బెదరలేదు. అలాగే అని వినయంగా కరకమలాలు ముకుళించాడు. మెల్లమెల్లగా ఆ నరసింహస్వామిని సమీపించాడు. వినయ వినమ్రుడై, చూసారా, నేను కనుక చూడండి నేను వెళ్ళి ఆయన శాంతపరుస్తాను అనలేదు. చూడండి, నమస్కారం చేశాడు, వినయంగా దగ్గరికి వెళ్ళాడు, మెల్లమెల్లగా వెళ్ళాడు. ఆ దివ్య పాద పద్మాలకు సాష్టాంగ దండ ప్రమాణాలు చేశాడు. అంటే వీళ్ళందరికీ కూడా ప్రాణం మీద మమకారం ఇంకా ఉంది. ఈ దేవతా కోటి అందరికి ఇక్కడ ఏమైతే అవుతాను వెళ్ళి కాళ్ళు పట్టేసుకుంటాను ఒక్కళ్ళు వెళ్ళలేదు కదా. ఆరి తల్లితో సహా ఆ లక్ష్మీదేవి కూడా వెళ్ళలేదు. బాబాయ్ వెడితే ఏమిటేస్తాడో అని భయపడిపోయింది. అలాంటిది ఈ భక్తుడికి, నిజంగా నమ్మిన భక్తుడికి ఏమైతే అవుతాడు, ఏం చచ్చిపోతే ఆయన కాళ్ళ దగ్గర చచ్చిపోవడం కంటే ఇంకేం కావాలనుకున్నాడేమో మరి తెలియదు. అది కూడా అనుకోలే, ఏమీ ఆలోచన లేదు. అంతే స్వామి దగ్గరికి వెళ్ళిపోవాలి అంతే. తన దివ్య పాద పద్మాలకు సాష్టాంగ దండ ప్రమాణం చేసేశాడు. అతడు భక్తవత్సలుడు, ప్రసన్నుడై అప్పుడు ఆ భక్తవత్సలుడైనటువంటి ఆ నరసింహస్వామి చాలా ప్రసన్నుడైపోయి ప్రహ్లాదుని ప్రేమగా చూశాట. అబ్బా, అది ఇప్పుడు అమ్మయ్య ఈయన ఆయనే అని అనుకుని ఉంటుంది అప్పుడు పాపం ఆ చూపుల్ని బట్టి. అది కదా అసలు స్వామి స్వరూపం, అది కదా అసలు స్వభావం, అది కదా. ప్రసన్నుడయ్యి ప్రహ్లాదుని చాలా ప్రేమగా చూశాట. ఆ పిల్లవాడి వంక, మనం ప్రేమించిన బిడ్డల వంక మనం ఎంత అసలు ఆ చూపులో తెలిసిపోతుంది ఆ పిల్లవాడి మీద మనకి ఎంత ప్రేమ ఉన్నదనేది. అలా చూసేటండి. చూసే ప్రాభవమప్పనుత్కట కృపామతి ఐకదియంగంచేరి సంశోభిత దృష్టి సంఘములంచూచుచు బాలుని మౌళియందు లోకాభినుతుండు పట్టే అసురంతకుండు ఉత్ఫట కాల సర్పభీతాభయదాన శస్తము అనర్గళ మంగళ హేతు హస్తము. అది కదండి జన్మ అంటే. ఏ జాతిలో పుట్టే ఏమిటి అక్కడ అది చూడండి. ఆ దానవ జాతిలో పుట్టినటువంటి అదేంటి గంజాయి తోటలో ఒక తులసి మొక్క,
లాగా పుట్టినవాడు. ఆ దేవత ఆ నిశాచర సమూహంలో ఆ ఆ దానవ వంశంలో ఒక తులసి మొక్కగా పుట్టినటువంటి వాడు కదా ప్రహ్లాదుడు. అది లేకపోతే ఆ స్వామికి అంత ప్రేమ ఎలా వచ్చేస్తుందండి? నరసింహమూర్తి మనసులో కరుణారసం ఉప్పొంగింది. ఆ పిల్లవాడి దగ్గరగా వచ్చాడు, కాళ్ళ మీద సాష్టాంగ పడిపోయాడు. ఆ పిల్లవాడిని చూశాడు, ప్రేమగా చూశాడు, చల్లని చూపుతో చూశాడు. చూసి ఏం చేశాట, బాలుణ్ణి దగ్గరగా పిలిచాట. అక్కడే ఉన్నాడు, ఉన్నా ఇంకా దగ్గరగా ఆ కృపామతి అయి ప్రాభవమొప్ప ఉత్కట కృపామతి అయి కదియంగంచేరి సంశోభిత దృష్టి సంఘములను చూచుచు బాలుని మౌళియందు లోకాభినుతుండు పట్టే అసురాంతకుండు. ఆ అసురాంతకుడు ఆ ఆ హిరణ్యకశిపుని చేత బాధలు పడినటువంటి ఆ పిల్లవాడిని నరసింహమూర్తి మనసులో స్వామికి ఇప్పుడు ఆ నవరసాల్లో కర్ణరసం ఆయనకి స్వభావంగా ఆయన యొక్క ఆ స్వరూప స్వభావాలకి ఒక నిదర్శనమైనటువంటి కరుణరసము ఆ పిల్లవాడి మీద పడింది. అలాంటి చూశాడు పాపం. చూసి వాత్సల్యంగా చూశాడు. వాత్సల్యం అంటే ఏంటి? దోషాలు అసలు ఆయన కనపడవు. ఆ ఆ దోషాలన్నీ కూడా ప్రీతిగా స్వీకరించేటువంటి వాడు కదా స్వామి. అంచేత కరుణ వచ్చింది. ఆ కరుణరసం ఉప్పొంగింది. బాలుణ్ణి దగ్గరకు పిలిచాడు. వాత్సల్య పురస్సరంగా చూస్తూ కాల సర్ప భయమును తొలగించే నిత్య మంగళం కలిగించే ప్రశస్తమైన తన హస్తంతో, అది ఆ స్వామి యొక్క చెయ్యి, నిన్న ఇక్కడ చెప్పుకున్నాం, ఇంత పొడుగు అజానుభావుడు ఇంకా చెయ్యి అలా దీర్ఘాలై ఉన్నటువంటి చేతులు స్వామికి ఎందుకుంటాయట? ఎవరైనా రాలేకపోతే తన దగ్గరికి తానే ఆ చేతులు చాచుకొని రానాయన రా, నేను రక్షిస్తానే ఉన్నా కదా, బెంగపడుకు అన్నట్టుగా అసలు దగ్గరకే వచ్చాడు. సాష్టాంగ దండం పెట్టాడు. అయినా కూడా దగ్గరగా తీసుకొని ఆ కాలసర్ప భయాన్ని కూడా కాలసర్పం అంటే ఎంత భయపడతాం, ఆ భయం కూడా పోతాయి. నిత్య మంగళాలు కలిగించేటువంటిది, ప్రశస్తమైంది, దాంతో సమానమైనటువంటి అద్వితీయమైంది, తనతో ఆ హస్తంతో సమానమైనది కానీ అంతకన్నా గొప్పది కానీ లేనిది. అటువంటి హస్తంతో ప్రహ్లాదుని మస్తకాన్ని ఆప్యాయంగాని మీరట. అసలు చాలా ముద్దొస్తే మనం తలని ముద్దు పెట్టుకుంటాం కదా, స్వామి సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. ఈ పిల్లవాడు ఎక్కడ సింహాసనానికి ఆ కింద పీఠం దగ్గరికి కూడా వచ్చి ఉండడు. 5 ఏళ్ల పిల్లవాడు కదా, తన దగ్గరికి వచ్చాడు, దగ్గరగా తీసుకున్నాడు. తీసుకొని ఆ పిల్లవాడి మీద తల మీద చేయి వేసేటండి. ఆ కరస్పర్శ, ఆ దర్శనం, చల్లని చూపులతో ఉన్నటువంటి ఆప్యాయంతో చూసేటువంటి ఆ వాత్సల్యపూరితమైనటువంటి ఆ చూపులు, ఇవన్నీ ఆ ప్రహ్లాదుడికి అలా దక్కాయి. ఆ స్పర్శ కూడా దక్కింది. నాయన భయపడుకు అన్నట్టుగా ఆ ఆ అభయస్తాన్ని ఆ పిల్లవాడి తల మీద పెట్టాట స్వామి. ఇట్లు అంటే మనం ఆ స్వామి ఎందు కనుక అంత నిష్కల్మషమైనటువంటి ఆ విశ్వాసం కనుక ఉంటే మన కూడా స్వామి అలాగే శార్థిస్తాడు. కానీ అంత రక్షిస్తాడో లేదో, ఓ దండం పెట్టినంత మాత్రాన్ని మన కష్టాలు పోతాయా? నిత్యం మనం చేస్తే మాత్రం ఎప్పటికప్పుడు టెస్ట్ చేసుకుంటుండ. ఇది మన స్వభావాన్ని కన్నయ్య కూడా అలాగే చెప్పాడు. నాయనా పాలు తాగేస్తే నీకు జుట్టు నల్లగా అయిపోతుంది అనేసరికల్లా గుక్కటి పాలు తాగి ఇలా తడుపుకుని చూసుకుని నల్లగా అయిందో లేదు చూసుకునేవట. ఇవన్నీ మన తీరుని చెప్పేవే ఇవన్నీ. ఇట్లు హరి కరస్పర్శనంబున భయ విరహితుండును, బ్రహ్మ జ్ఞాన సహితుండును, పులకిత దేహుండును, ఉత్పన్న సంతోష బాష్ప సలిలాధార సమూహుండును, ప్రేమాతిశయ గద్గద భాషునుండును, వినయ వివేక భూషణుండును, ఏకాగ్ర చిత్తుండును, భక్తి పరాయత్తుండును అయి ఆ దేవుని చరణ కమలంబులు తన హృదయంబున నిలుపుకొని కరకమలంబులు ముకుళించి ఇట్లని వినిపించే. ఎంత దుష్టుడైన తల్లిదండ్రులైనా వాళ్ళు చనిపోతే 5 ఏళ్ల పిల్లవాడికి అయ్యో తండ్రిని సంహరించాడే అనేటువంటి ఆ ప్రేమ, ఎంత దుష్టుడైనా సరే, ఎన్ని బాధలు పెట్టినా సరే, అసలు ఆ తండ్రి ఊసిందండి ఆయనకి, ఆ పిల్లవాడికి. అసలు ఆ సన్నివేశంలో ఎవరివైనా ఎంత గొప్పవాడు ఎదుర్కొన్నా ఉంటే మాత్రం చనిపోయిన తండ్రి దగ్గరికి వెళ్లకుండా స్వామి దగ్గరికి వెళ్తామా? ఆయనకు కోపం వచ్చిందని ఆయన్ని
దువ్వుతూ ఉంటామా చెప్పండి? అసలు ఈ పిల్లవాడికి ఇంకేమీ కనిపించట్లేదండి. ఆ స్పర్శతోటే, ఆ స్వామి యొక్క స్పర్శ తగిలేసరికల్లా విరహితుండును. భయం అనేదే పోయిందిట. బ్రహ్మ జ్ఞాన సహితుండు బ్రహ్మ జ్ఞానం కలిగింది. అంతే వేద జ్ఞానం, భగవత్ తత్వ జ్ఞానం అన్ని కూడా, ధర్మ జ్ఞానం అంతా కూడా, బ్రహ్మ జ్ఞానం కూడా కలిగింది. దేహం అంతా కూడా పులకించిపోయింది. రోమాంచితాల ఈ రోమాలను కూడా నిక్కపొడి చేసుకునే ఆనందంతో ఆ సముత్పన్న సంతోష బాష్ప సలిలాధార సమూహుండు. ఇంకా సంతోషంతో ఆ స్వామి స్పర్శ తగిలేసరికల్లా ఆ శరీరం అంతా కూడా పులకించిపోయి ఒక్కసారి అలా సంతోషంతో ఆ ఆ అంద బాష్పాలు అలా ప్రవహిస్తున్నాయట. అలా అయిపోయాయి. ప్రేమాతిశయ గద్గద భాషణుడు. చాలా ప్రేమ వచ్చింది అనుకోండి పిల్లల మీద కూడా. ఎన్నాళ్ళ నుంచో ఆ బిడ్డల కోసం చూస్తుంటారు. ఒక్కసారి ఎక్కడి నుంచో వాళ్ళు వస్తారు, ఏ విదేశాల్లో ఉండి ఉండి వచ్చారనుకోండి, ఆ తల్లిదండ్రులు ఇంకా ఏమి చుట్టేసుకుంటుంటారు, మళ్ళీ మళ్ళీ కావలించుకుంటుంటారు. నాన్న ఎన్నాళ్ళకి వచ్చావురా అంటారు. నీకు సెలవు దొరుకుతుందో లేదో, వస్తావు రావు అనుకున్నాను నాన్న అనుకుంటూ వచ్చినందుకు ఆనందమా, వీళ్ళు బాధపడుతున్నారా తెలియనట్టుగా ఆనందంతో ఓ ఆ దారులు కట్టేస్తూ ఉంటాయి. అలాగా మాట్లాడతారు. ఇంకా గొంతు కూడా వణికిపోతూ ఉంటుంది. నాన్న అయ్యో మర్చిపోయాను రా, మంచిగా ఇస్తా ఉండు అంటూ ఆ తడబాటు పడిపోతుంటారు. అంటే ఆ ప్రేమ అతిశయము అలా ఆ స్వామి అంటే, స్వామి యందు ఆ అనురాగం అనేటువంటిది పెళ్ళున్నప్పుడు మనస్థితి కూడా అలాగే ఉంటుంది. వినయ వివేక భూషణుండును. ఎంత 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 మనం స్వామి స్పర్శ కలిగినా ఏం కలిగినా నాయన అని ఆ వినయం, ఆ తల వంచుకొని ఉండడం అనేది కనుక అదే అదే భూషణ అంట ఆ ప్రహ్లాదుడికి. వినయము వివేకము. ఎంత నువ్వు అందమైన వాళ్ళమైనా, ఎంత ఐశ్వర్యవంతులమైనా, ఎంత పాండిత్యం ఉన్నా ఆ వినయము వివేకము లేకపోతే అవి ఎప్పుడు అది మన అందాన్ని ఇనుమడింపచేవు. భూషలు కావు మర్చులకు భూరి మయాంగద తారహారములు అని చక్కని సుభాషితాలు ఒక పద్యం ఉంటుంది. అంచేత ఆ మాటే భూషణము అని. వినయ వివేకాలే భూషణము. మంచి మాటే ప్రతి వాళ్ళకి ఆభరణంగా ఉంటుంది కనుక అలాంటి వాడు ఈ ప్రహ్లాదుడు. ఇంకా ఏకాగ్ర చిత్తుండు. అసలు ఇది అక్కడ సన్నివేశం ఏంటో, పక్కన తండ్రి చంపబడి అలా పడి ఉన్నాడు, యువతలేమో ఈ బ్రహ్మ దేవతలందరూ చూస్తున్నారు, ఆ అమ్మ కూడా పక్కన అక్కడే ఉంది, ఆ లక్ష్మీదేవి కూడా. కానీ ఈయన దృష్టి అంతా కూడా ఆ స్వామి మీదే ఉందిట. ఆనందపడిపోతున్నాడు. స్వామి నువ్వు నన్ను ముట్టుకున్నావా, నీవు నాకు కనిపించావా అని అలాగా ఆయనందే దృష్టి పెట్టుకున్నాడు. భక్తి పరాయత్తుండును అయ్యి ఆ దేవుని ఆ భక్తి వినయము వివేకము ఏకాగ్ర చిత్త అన్ని ఒక్కసారిగా మేళవించాయి ఆ పిల్లవాడిలో కనపడుతున్నాయి అందరికి. ఆ దేవుని చరణ కమలంబులు తన హృదయమున నిలుపుకొని వెళ్ళి అంత చేస్తుంటే ఈయన ఏదో మాటలు మాట్లాడలేదు. ఆ స్వామి యొక్క శ్రీచరణాల్ని మనసులోనే ముద్రింప చేసుకున్నాడు. నిలుపుకొని కరకమలంబులు ముకుళించి చాలా వినయంగా చేతులు జోడించి ఇట్లా వినుతించాట, ఇలా విన్నవించుకున్నాడు. నరహరి హస్త స్పర్శతో ప్రహ్లాదునికి భయం పోయింది, బ్రహ్మ జ్ఞానం కలిగింది, దేహం పులకించింది, సంతోష బాష్పధారులు పెళ్లిబుకై ఆప్యాయతతో కంఠం గాద్గదికమైంది. వినయ వివేకాలు మరింత శోభ కలిగించాయి. చిత్తం ఏకాగ్రత పొందింది. చిత్తం అంటే మనస్సు, చింతన అంటే తలంపు అదేంది, ఆ మనస్సు అలాగైంది. అన్ని ఆయన మీదే ఉన్నాయి. భక్తి పరవళ్ళు తొక్కింది. హృదయంలో ఋషికేశుని పదపద్మాలను బదులపరుచుకొని కర కమలాలను ముడిచి ప్రహ్లాదుడు ప్రభువును ఇలా ప్రస్తుతించాడు. ప్రహ్లాదుడు నారసింహమూర్తిని నుతించుట. ఇదండి చక్కని సన్నివేశం. అలాంటి పదాలు మనకి కనీసం ఆ భావమైన మన మనసులో స్థిరంగా ఉంటే, ఆ భక్తి మనకు కూడా అంకురిస్తే ఈ క్షణం నుంచైనా మన జన్మ సార్థకం అవుతుంది. అమరుల్ సిద్ధులు సంయమీశ్వరులు బ్రహ్మాదుల్ సతాత్పరులైన
చిత్తములన్ నిన్ను బహు ప్రకారముల నిత్యంబున్ విచారించి పారము ముట్టన్ నుతి చేయ నోపరంట ఏ రక్షస్తనూజుండ గర్వమదోత్రిక్తుండ బాలుండన్ జడమతిన్ వర్ణింపశక్తుండని అన్నాయన. జగదీశ్వర, అమరులు, సిద్ధులు, సంయమీశ్వరులు, బ్రహ్మాదులు సతాత్పర్య చిత్తంబులన్ నిన్ను బహుప్రకారంబులన్ నిత్యంబున్ విచారించి పారము ముట్టన్ నుతి చేయ నోపరట అని చెప్తున్నాను. నాయన, అమరులు, సిద్ధులు, మునీంద్రులు, బ్రహ్మాదులు ప్రగాఢ కాంక్షతో నిన్ను నిత్యం అనేక విధాల ఆరాధిస్తారు, నీ గుణాలు గానం చేస్తారు. కానీ సంపూర్ణంగా నిన్ను తెలుసుకొని సమగ్రంగా నీ గుణాలను అభివర్ణించలేరట. ఇంకా నేను ఎంత అంత ఆరికి అమరులు, సిద్ధులు, మునీంద్రులు, బ్రహ్మాదులు వీళ్ళందరూ కూడా చాలా కాంక్షతో నిన్ను స్తుతించడమే వాళ్ళ కోరిక అన్నట్టుగా నిత్యము నిన్ను అనేక విధాలుగా ఆరాధిస్తారు, నీ గుణాలనే గానం చేస్తుంటారు. ఏం చేసినా సరే నీ తత్వాన్ని సంపూర్ణంగా ఎవ్వరూ తెలుసుకోలేరా అని విన్నాను నేను. ఇంకా నేనెంత నే నే నోపరట నే నే రక్షస్తనూజుండ నే గర్వమదోక్తుండను. అసలు నేను ఎంతటి వాడిని, ఇంకా నేనెంత. అందులో నేను అసురుణ్ణి. అంటే దేవతలకైతే కొంచెం జ్ఞానం అది ఉంటుంది, అసురులకి ఏంటంటే ఇంకా వాళ్ళకొక రజోగుణం తమోగుణం ఆవహించి ఎక్కువగా ఉంటారు. అంచేత ఈ బ్రహ్మజ్ఞానంలో కొంచెం వాళ్ళు వెనకబడి ఉంటారేమో అని అనుకుంటున్నాడేమో. అందులో అసురుణ్ణి, ఆత్మజుణ్ణి, గర్భిష్ఠిని. అబ్బా, మహారాజు కుమారుణ్ణి అన్నటువంటి ఒక గర్వం కూడా ఉంది కావు నాకు. అలాంటి గర్భిష్ఠిని, పైగా బాలుణ్ణి, మూర్ఖుణ్ణి. ఏమిటో నా పట్టిందే కుందేలి మూడే కాళ్ళు అన్నట్టుగా నా చానమే నాది, చిన్నవాడిని, గర్భిష్ఠిని, ఆ తర్వాత అసురుణ్ణి యొక్క ఆత్మజుణ్ణి. ఇంకా నిన్ను కీర్తించడం నాకు అసాధ్యం కాదా ప్రభు? నేను ఎలా కీర్తించగలను? నాకు ఆ సామర్థ్యం ఉందా? ఆ దేవతాగణం ఎవ్వరికి కూడా సాధ్యం కాలేదు. ఎవ్వరు కూడా నీ తత్వాన్ని సంపూర్ణంగా గ్రహించలేకపోయారే అంతటి వాళ్ళు. ఇంకా నేనెంతయ్యా నిన్ను పొగడ్డానికి? తపమున్ వంశమున్ తేజమును శృతం సౌందర్యంబు ఉద్యోగమున్ నిపుణత్వంబున్ ప్రతాప పౌరుషములన్ నిష్ఠాబల ప్రజ్ఞలున్ జపహోమంబులున్ చాలవీశ్వర భవ సంతుష్టికై దంతి యూధపున్ చందంబున భక్తి చేయవలయున్ తాత్పర్య సంయుక్తుండయే. ఇక నిన్ను శాంతపరచడానికి ఇంకా ఏ